జాన్ బెర్రీమాన్ రాసిన ఈ కవితలో ఒక బాలుడు తన బంతిని పోగొట్టుకున్నప్పుడు కలిగే దుఃఖం మరియు బాధను కవి వర్ణించారు. ఈ ప్రాపంచిక ప్రపంచంలో ఒక వస్తువును కోల్పోయినప్పుడు బాధ్యతాయుతమైన భావనను అతను అనుభవిస్తాడు. జీవితంలో మనం అనేక వస్తువులను పొందుతాము లేదా కోల్పోతాము, వాటన్నింటినీ కాలంతో పాటు అంగీకరించాలని ఈ కవిత చెబుతుంది. వస్తువులను కోల్పోయినప్పుడు బాధ, దుఃఖం కలగడం సహజమే కాని జీవితం అంటేనే అది, కాబట్టి మనం ఓపికగా ఉండాలి. కవితా సారాంశం: ఒక బంతి, ఒక జీవిత పాఠం. నష్టం మరియు బాధ్యత. ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ కవిత సాగుతుంది. ఒక అబ్బాయి తన బంతితో ఆడుకుంటుండగా అది ఎగురుకుంటూ వెళ్లి నీటిలో పడిపోతుంది. ఆ బంతిని పోగొట్టుకోవడం అతన్ని ఎంతో నిరాశకు గురిచేస్తుంది. బయట మార్కెట్లో వేరే బంతులు దొరుకుతాయి, కావాలంటే ఇంకోటి కొనుక్కోవచ్చు అని మనం అనుకోవచ్చు. కాని ఆ అబ్బాయికి ఆ బంతి కేవలం ఒక వస్తువు కాదు, అది అతని బాల్య జ్ఞాపకాలకు ప్రతీక. కవితలోని ముఖ్యాంశాలు: జ్ఞాపకాలతో అనుబంధం. ఆ బంతి అబ్బాయితో చాలా కాలంగా ఉంది. అది అతని అమాయకత్వానికి, చిన్ననాటి తీపి జ్ఞాపకాలకు గుర్తు. అందుకే కొత్త బంతి ఆ పాత బంతి స్థానాన్ని భర్తీ చేయలేదు. జీవన సత్యం: ఎపిస్టెమోలాజీ ఆఫ్ లాస్. నష్టం అంటే ఏమిటి, దాన్ని ఎలా తట్టుకోవాలి అనే విషయాన్ని ఆ అబ్బాయి మొదటిసారి నేర్చుకుంటున్నాడు. దీనినే కవి నష్టం యొక్క జ్ఞానశాస్త్రం అని పిలిచారు. డబ్బుతో కొనలేనివి. డబ్బు అనేది బాహ్యం, మనీ ఇస్ ఎక్స్టర్నల్ అని కవి అంటారు. డబ్బుతో కొత్త వస్తువులను కొనగలం కాని పోగొట్టుకున్న పాత జ్ఞాపకాలను లేదా గతాన్ని తిరిగి కొనలేము. పరిణతి, మ్యాచ్యూరిటీ. వస్తువులను కోల్పోవడం మరియు మళ్లీ నిలదొక్కుకోవడం అనేది జీవిత చక్రంలో భాగం. ఈ బాధ ద్వారానే ఆ బాలుడు బాధ్యతను, జీవితంలోని కఠిన వాస్తవాలను నేర్చుకుంటూ పెద్దవాడవుతున్నాడు. ముగింపు: లోకంలో వస్తువులు వస్తుంటాయి, పోతుంటాయి. కాని ప్రతి మనిషి తన నష్టాలను తట్టుకుని తిరిగి నిలబడటం నేర్చుకోవాలి. ఈ లాభనష్టాల ప్రక్రియ జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది.